సిరిసిల్లలో అప్పుల బాధతో చేనేత కార్మికుడు లక్ష్మీనారాయణ మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. అనంతరం ప్రభుత్వం తరపున సహాయం వెంటనే అందేలా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ను కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. సిరిసిల్లలో అప్పుల బాధతో చేనేత కార్మికుడు లక్ష్మీనారాయణ మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయి మళ్ళా సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ గతంలో ఒక చనిపోగా నిన్న లక్ష్మీనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే గత 4-5 నెలల నుంచి కూడా వీరికి సరైనటువంటి పని దొరకని నేపథ్యం ఒకేటైతే పని దొరకని నేపథ్యంలో ప్రస్తుతం వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటిది ఏంటంటే పని లేక ఏమి దిక్కుతోచని పరిస్థితులు. యాక్చువల్ ఏంటంటే వీళ్ళు ఇదే పని మాత్రమే చేయగలుగుతారు, ఇతర పనులు వీళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఈ పనికి అలవాటు పడ్డవారు వేరే పని చేయలేరు. ఈ నేపథ్యంలో వీరికి సరైన పని దొరకక ఉరి వేసుకుని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం. దీంతో స్పందించినటువంటి కేటీఆర్ గారు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మీనారాయణ మృతి తనకు చాలా బాధ కలిగించని చెప్పి వెంటనే అంటే ఆర్థిక సాయంగా 50,000 రూపాయలు అందించడమే కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, వారికి పని కల్పించాలి అని చెప్పడమే కాకుండా స్థానిక కలెక్టర్ తో కూడా మాట్లాడారు. వీరి కుటుంబానికి రావాల్సినటువంటి ఏమన్నా పెండింగ్ ఉంటే కూడా వెంటనే ఇవ్వాలి, లేకుంటే మాత్రం ఇలాంటి సమస్యలు ఇంకా ముందు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఆత్మహత్యల అనేది రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పడమే కాకుండా వారి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా అన్ని విధాలా మేము ఆదుకుంటామని చెప్పిన నేపథ్యం. రైట్ వేణు, థ్యాంక్ యూ.